Today we'll start our new class, that is biological classification. What is biological classification? All living organisms are classified into different groups. Okay, taxonomy hierarchy paranga we have classified the plants, animals and classify చేశాం. వాటిలో మరి plants ని ఎలా క్లాసిఫై చేశాము? ఎవరు scientists have help for this biological classification? Today we will be discussing these topics. సో ఈ చాప్టర్లో మనకు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ క్లాసిఫికేషన్స్ అంటే 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్ అండ్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ప్లాంట్స్ని ఎలా డివైడ్ చేశారు, ఎలా క్లాసిఫికేషన్ చేశారు ఇక్కడ మనము క్లాసిఫికేషన్లో డిస్కస్ చేస్తాం. విధంగా కింగ్డమ్ మొనెరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, యానిమేలియా అండ్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అండ్ నాన్ అబోవ్ ద అంటే క్లాసిఫికేషన్లో లేనివి అవే వైరస్, వైరాయిడ్స్ అండ్ ప్రియాన్స్ అండ్ లైకెన్స్ గురించి మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం. రైట్, సో లెట్ us start our introduction about the biological classification. As usually first preference of chapter weightage. ఓకేనా, అది మీకు చెప్పాను ప్రతి చాప్టర్కు వెయిటేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఐపీ పరంగా తీసుకుంటే 10 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది, 2-4 మార్క్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అదేవిధంగా 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే 1 by 1 రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎంసెట్లో మనకు 1 to 2 క్వశ్చన్స్, అదేవిధంగా నీట్లో కూడా మనకు 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వెయిటేజ్ పరంగా తీసుకుంటే ఓకేనా సెకండ్ ప్రయారిటీ ఓకేనా బయాలజికల్ క్లాసిఫికేషన్. అది నేను క్లాస్లో చెప్పాను, మార్ఫాలజీ, సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దీని తర్వాత చూసుకోవాల్సిందే క్లాసిఫికేషన్, నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్. సో వాట్ ఈస్ ప్రోకారియోట్స్, వాట్ ఈస్ ప్రోకారియోట్స్, వాట్ ఈస్ యూకారియోట్స్? అసలు మీకు ఆల్రెడీ తెలుసు, ప్రోకారియోట్స్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానిజమ్స్, నాట్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్, నో న్యూక్లియస్. ఓకేనా, న్యూక్లియస్ లేని ఆర్గానిజమ్స్. అదేవిధంగా సింగిల్ సెల్ unicellular organisms all are comes in this prokaryotes, and eukaryotes multicellular organisms and well developed cell and well developed cell organelles ఉంటాయి. నెక్స్ట్ యూనిసెల్లార్ అండ్ మల్టీసెల్లార్ ఆర్గానిజమ్స్. అంటే ఒక జనరల్ ఐడియా మీకు క్లాసిఫికేషన్లో ప్రోకారియోట్స్ అంటే ఏంది, యూకారియోట్స్ అంటే ఏంది. ఓకేనా, న్యూక్లియస్ లేనివి, అదేవిధంగా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, అదేవిధంగా నాట్ వెల్ డెవలప్డ్ మెంబ్రెయిన్ లేనివన్నీ ఇక్కడ ప్రోకారియోట్లో వస్తాయి. మల్టీ సెల్లార్ అంటే నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ప్లస్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకు యూకారియోట్స్లో వస్తాయి. సమ్ మైక్రోబ్స్ కమ్స్ ఇన్ ప్రోకారియోట్స్. సో లెట్ us start our classification. Who's are classified the different organisms and different groups. So first take a first kingdom, that is Aristotle is classified the all organisms into 2 groups. How many groups? 2 groups. That is plants and animals. What is that? Plants and animals. మళ్ళీ ప్లాంట్స్ ని ఏం చేశాడు, హెర్బ్స్, shrubs అండ్ ట్రీస్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ డివైడ్ చేసిన ఎవరు? అరిస్టాటిల్ డివైడ్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఓకేనా, మళ్ళీ ప్లాంట్స్ ఏం చేశాడు, హెర్బ్స్, shrubs, ట్రీస్ అని డివైడ్ చేశాడు. నెక్స్ట్ ఎనిమల్స్ ని రెడ్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ ఉన్నవి, నో రెడ్ బ్లడ్ ఉన్న డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గా దే విల్ బి డివైడెడ్. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ లివింగ్ ఆర్గానిజం క్లాసిఫై చేసింది ఎవరు? అరిస్టాటిల్. ఎలా? ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ప్లాంట్స్ యొక్క వాటి స్ట్రక్చర్ ఆధారంగా, ఓకేనా, వాటి గ్రోయింగ్ ఆధారంగా, రీజియన్ ఆధారంగా హెర్బ్స్, shrubs అండ్ ట్రీస్ గా డివైడ్ చేసింది ఎవరు? అరిస్టాటిల్. విధంగా ఎనిమల్స్కి వచ్చేసరికి రెడ్ బ్లడ్ ఉన్నవి, రెడ్ బ్లడ్ లేనివి అని చెప్పాడు. నెక్స్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై లిన్నేయస్. ఎవరు చేశారు? లిన్నేయస్ ప్రపోజ్డ్ ద 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఏం చెప్పాడు? ప్లాంటే అండ్ యానిమేలియా, ప్లాంటే అండ్ యానిమేలియాగా డివైడ్ చేశాడు. నెక్స్ట్ 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. అంటే ఇక్కడ ఉన్న సమ్ డిస్సిమిలారిటీస్ వలన, సమ్ కన్ఫ్యూజన్స్ వలన, ఎందుకు మనకు ఇందాక చెప్పుకున్నాం యూనిసెల్లార్, మల్టీసెల్లార్, ఆటోట్రోప్స్, హెట్రోట్రోప్స్ ఉన్నాయి, అవునా?
ఆటోట్రోప్ అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్, హెటరోట్రోప్స్ అంటే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ కదా, అవునా. సో ఈ కన్ఫ్యూజన్ వలన సో ప్లాంట్స్లో మనకు ఆల్గి వస్తుంది, ఫంగై వస్తుంది, అవునా, మైక్రోబ్స్ ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ వలన హెకెల్ ఎవరు 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇస్ ప్రపోజ్డ్ బై హెకెల్ డివైడ్ ద ప్రొటిస్టా, ప్లాంటే అండ్ యానిమేలియాగా డివైడ్ చేశాడు. ఓకేనా. ఆల్ మైక్రోబ్స్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కమ్స్ అండర్ ఇన్ ది ప్రొటిస్టా. ప్లాంటే ఆల్ ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ విల్ బి కమ్స్ ఇన్ ప్లాంటే. నెక్స్ట్ యానిమేలియా చేశాడు. సో మరి వీటిలో ఉన్న డిస్అడ్వాంటేజెస్ ఏంది? సరే 2 కింగ్డమ్ చేశారు, 3 కింగ్డమ్ చేశారు, మరి వీటిలో ఉన్న డిస్అడ్వాంటేజెస్ ఏంది చూడండి. కింగ్డమ్ ప్లాంటే, సో ఏ క్యారెక్టర్స్ తీసుకున్నాడు? ఆల్ లివింగ్ థింగ్స్ తీసుకున్నప్పుడు ఓకేనా, సెల్ వాల్ అండ్ లోకోమోషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, అదేవిధంగా రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై, ఈ క్యారెక్టర్స్ ఆధారంగా ఓకేనా ద డివైడ్ టు 2 కింగ్డమ్స్. ఎవరు? లిన్నయస్, దట్ ఈస్ ప్లాంట్ అండ్ యానిమేలియాగా తీసుకున్నాడు. ఓకేనా. చూడండి, సో ప్లాంట్స్లో సెల్ వాల్ ఉంటుంది, లోకోమోషన్ ఉండదు. ఓకేనా, దర్ ఇస్ నాట్ మూవింగ్, దర్ ఇస్ నో లోకోమోషన్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఇక్కడ ఆటోట్రోప్స్ ఉంటాయి, ఇక్కడ హెటరోట్రోప్స్ ఉంటాయి. ఇక్కడ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటాయి, బట్ ఇక్కడ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవు. సో ఈ క్యారెక్టర్స్ ఆధారంగా కెన్ డివైడెడ్. బట్ ఇక్కడ మళ్ళీ ఆల్గి అండ్ ఫంగై అన్నీ ఎక్కడ వచ్చాయి? ప్లాంటేలో వచ్చాయి. ఓకేనా, ఆల్గి ఫంగై అన్ని ప్లాంటేలోకి వచ్చాయి. అదేవిధంగా బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా అన్ని ప్లాంటేలోకి వచ్చాయి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. సో అందుకే 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై హెకెల్. ఎలా చూడండి, యూనిసెల్యులర్ ఆల్గై ఫంగై బ్యాక్టీరియా కమ్స్ ఇన్ ప్రొటిస్టా. యూనిసెల్యులర్ ఆల్గి ఫంగి బ్యాక్టీరియా అన్ని ఎక్కడ వచ్చాయి? ఇప్పుడు ప్రొటిస్టాలో వచ్చాయి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్, ఆల్గి ఆల్గి అని సరే ఫోటోసింథటిక్ కదా, ఆటోట్రోపిక్ ఆల్గి కదా, నాకు డౌట్ వస్తుంది మళ్ళీ, అవునా. సో అందుకే మళ్ళీ దే ఆర్ ఫర్దర్ డివైడ్ టు 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ మల్టీసెల్యులర్ ప్లాంట్స్ అండ్ మల్టీసెల్యులర్ ఎనిమల్స్ గా ఎవరు డివైడ్ చేశారు? నెక్స్ట్ హెకెల్ డివైడ్ ది 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ మెటాఫైట్ అండ్ మెటాజోవా. సో మళ్ళీ చూడండి, 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఈజ్ ప్రపోజ్డ్ బై కోప్లాండ్. ఓకేనా, కోప్లాండ్ ప్రపోజ్డ్ ద 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్. మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ చూడండి, మొనెరా అని ఒకటి కొత్తగా తీసుకొచ్చాడు. ఓకేనా, మరి ఇప్పటివరకు మనం ప్లాంటే యానిమేలియా అన్నాం, హెకెల్ వచ్చి ప్రొటిస్టా ఒకటి తీసుకొచ్చాడు, అవునా. సో నౌ కోప్లాండ్ వచ్చి ఏం చేశాడు? మొనెరా తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ ని సపరేట్ చేస్తున్నాడు. ఓకేనా, నాట్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్, నాన్ సెల్లోజిక్ మెటీరియల్ ఉన్న అన్నిటిని ఏం చేస్తున్నాడు? సపరేట్ చేస్తున్నాడు. ఓకేనా, మొనెరా కమ్స్ ఇన్ ప్రోకారియోటిక్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ప్రొటిస్టా, ఆల్ ప్రిమిటివ్ యూకారియోటిక్ ప్లాంట్స్ కమ్స్ ఇన్ ది ప్రొటిస్టా. అంటే యూనిసెల్యులర్ ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్ మైక్రోబ్స్ కమ్స్ ఇన్ ప్రొటిస్టా. నెక్స్ట్ మెటాఫైటా, యూకారియోటిక్ ప్లాంట్స్ కమ్స్ ఇన్ మెటాఫైటా. యాక్చువల్లీ ఈ యానిమల్ ఇక్కడ రావాలి. ఓకేనా, మెటాజోవా, ఆల్ animals will be comes in metazoa or animalia. So copland proposed the new plant, there monera, protista, metaphyta or plante and animalia గా డివైడ్ చేశాడు. సో మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ మళ్ళీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఓకేనా, మన దాకా చెప్పుకున్నాం, మరి సైనో బ్యాక్టీరియా ఏమవుతుంది, ఆల్గి ఏమైపోయింది, ఫంగి ఏమైపోయింది. ఇప్పుడు ఫంగై అనేది ఆటోట్రోపికా హెటరోట్రోపికా, అది ప్రొటిస్టాలో వస్తుందా ప్లాంటేలో వస్తుందా? సో మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ అన్ని తీసేయడానికి ఎవరు వచ్చారు? నెక్స్ట్ విట్టేకర్ క్లాసిఫైడ్ ద 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ మొనెరా, ప్రొటిస్టా. సో ఫంగీని సపరేట్గా పెట్టేశాడు. ఎందుకు అంటే ఫంగై అనేది హెటరోట్రోపిక్ ఆర్గానిజం, నాన్ సెల్లోజిక్ సెల్ వాల్ ఉంటుంది. ఓకేనా, దీంట్లో యూనిసెల్లార్ ఉన్నాయి, మల్టీ సెల్లార్ ఉన్నాయి కాబట్టి ఓకేనా డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి కాబట్టి దీన్ని సపరేట్గా ఉంచేశారు. సో మొనెరా కమ్స్ ఇన్ యూనిసెల్లార్ ప్రోకారియోట్స్, రిమైనింగ్ ఆల్ ఆర్ కమ్స్ ఇన్ యూకారియోట్స్. నెక్స్ట్ ప్లాంటే అండ్ యానిమేలియాగా డివైడ్ చేసింది ఎవరు?
Whittaker. So almost all accepted kingdom is 5 kingdom classification. Next, Carlos proposed the 6 kingdom classification. Okay, he divided the Monera into 2 parts. ఇక్కడ ఏం చేశాడు, మొనెరాని మళ్ళీ 2 parts డివైడ్ చేశాడు. దట్ ఈస్ బ్యాక్టీరియా అండ్ ఆర్కి బ్యాక్టీరియా. అంటే ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగి, యానిమల్ అని కామన్గా ఉంచాడు. మొనెరాని మళ్ళీ ఏం చేశాడు, దానిలో ఉన్న రైబోజోమల్ స్ట్రక్చర్ ఆధారంగా, ఓకేనా, డిఎన్ఏ స్ట్రక్చర్ ఆధారంగా, రైబోజోమ్ స్ట్రక్చర్ ఆధారంగా దే డివైడ్ ఇంటూ 2 parts. దట్ ఈస్ బ్యాక్టీరియా అండ్ ఆర్కి బ్యాక్టీరియా. ఓకేనా. సో ఈ క్లాసిఫికేషన్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎవరు దేని ప్రపోజ్ చేశారు, 2 kingdom ఎవరు ప్రపోజ్ చేశారు, 3 kingdom ఎవరు ప్రపోజ్ చేశారు అని ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నౌ లెట్ us discuss about the characters of 5 kingdom classification. మనం ఇందాక చెప్పుకున్నాం, ఆర్హెచ్ విట్టేకర్ ప్రపోజ్డ్ ద 5 kingdom classification. మరి దేన్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేశాడు, దట్ ఈస్ సెల్ టైప్, సెల్ వాల్, న్యూక్లియర్ మెంబ్రెయిన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ రిప్రొడక్షన్ అనే 5 types ఆధారంగా దే విల్ బి క్లాసిఫైడ్. ఓకేనా. అంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతా అంటే విట్టేకర్ వాట్ క్యారెక్టర్స్ హాస్ టేకెన్ టు క్లాసిఫికేషన్, వేటిని ఆధారంగా చేసుకొని విట్టేకర్ వీటిని డివైడ్ చేశాడు. ఓకేనా. సెల్ టైప్, సెల్ వాల్, న్యూక్లియర్ మెంబ్రెయిన్, అదేవిధంగా బాడీ ఆర్గనైజేషన్ అండ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనే 5 types ఆధారంగా దే విల్ బి క్లాసిఫైడ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ బుక్లో ఉన్న బాక్స్ ఐటమ్స్ కంపల్సరీ చూసుకోవాలి. బాక్స్ ఐటమ్స్ నుంచే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్, మొనెరా, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్, అంటే యూనిసెల్యులార్. నెక్స్ట్ ఇక్కడ నాన్ సెల్లోజిక్, అంటే సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ నాన్ సెల్లోజిక్ లైక్ ప్రోటీన్స్, పాలిసాకరైడ్స్. ఇట్స్ మేడ్ బై proteins and polysaccharides. Nuclear membrane is absent in Monera. మరి ప్రొటిస్టాకి వచ్చేసరికి ఏమవుతుంది, దీస్ ఆర్ కమ్స్ ఇన్ యూకారియోటిక్ యూనిసెల్యులార్. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ప్రొటిస్టా అండ్ మొనెరాలో ఏవి యూనిసెల్లార్ ప్రోకారియోట్, ఏవి యూనిసెల్లార్ యూకారియోట్స్ అంటాడు. సో ప్రొటిస్టా కమ్స్ ఇన్ యూనిసెల్లార్ యూకారియోట్, అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అని ఇక్కడ మనకి ఇప్పుడు మొనెరా అండ్ ప్రొటిస్టాలో ఉన్నాయి. సెల్ వాల్ ఈస్ ప్రజెంట్ బట్ నాట్ సెల్యులోస్. ఓకేనా. నెక్స్ట్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈస్ ప్రజెంట్. మరి ఫంగై వస్తుంది, యూకారియోట్. సెల్ వాల్ ఈస్ ప్రజెంట్, ఇట్ ఇస్ మేడ్ బై కైటిన్. సెల్ వాల్ ఈస్ మేడ్ బై కైటిన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈస్ ప్రజెంట్. నెక్స్ట్, ప్లాంటే, well developed eukaryotic organisms, well developed eukaryotic organism. Cell wall is made by cellulose. Okay na, అర్థమైందా. ప్లాంటేలో plant cell wall is made by cellulose. Nuclear membrane is present. Next, animalia comes in eukaryotes. Cell wall is absent. ఎందుకు, ఇక్కడ cell wall ఉండదు. నెక్స్ట్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇస్ ప్రజెంట్. ఇక బాడీ ఆర్గనైజేషన్ చూస్తే ఆల్ ఆర్ కమ్స్ ఇన్ సెల్యులార్, యూనిసెల్లార్. ఇక్కడ చూడండి, ఫంగై నుంచి ఇవన్నీ మల్టీ సెల్లార్ అవుతాయి. ఓకేనా. మొనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియాలో ఏవి యూనిసెల్లార్, ఏవి మల్టీ సెల్లార్ అవుతాయి. ఇప్పుడు ఫంగై, ప్లాంటే, యానిమేలియా ఈ 3 మల్టీ సెల్లార్ అవుతాయి. అదేవిధంగా టిష్యూ సిస్టమ్, ఆర్గాన్ సిస్టమ్ ఏమవుతాయి, ప్లాంట్ అండ్ యానిమేలియా అవుతాయి. ఓకే, అర్థమైనా. సో ఎక్సెప్ట్ మొనెరా, రిమైనింగ్ 4 కమ్స్ ఇన్ యూకారియోట్. నెక్స్ట్, న్యూట్రిషన్ తీసుకుంటే దే ఆర్ ఆటోట్రోపిక్, హెటరోట్రోపిక్, సాప్రోఫైట్ అండ్ పారాసైట్. ఆటోట్రోపిక్ అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ బై ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ ఆక్సిజన్. హెటరోట్రోప్స్ డిపెండ్ ఆన్ ది అదర్స్. సాప్రోఫైట్స్ డీకంపోజింగ్ చేయడం, అదేవిధంగా డిసీజెస్ కాజ్ చేయడం, పారాసైట్స్ అంటాం. నెక్స్ట్, ప్రొటిస్టా కమ్స్ ఇన్ బోత్ ఆటోట్రోప్స్ అండ్ హెటరోట్రోప్స్. ఫంగి ఈజ్ హెటరోట్రోపిక్, saprophytic and parasitic organisms. Plante comes in autotrophic. Animals comes in heterotrophs and saprophytes. Yes, Nana, you have any doubts? Message me in chat box, Nana.
పావని అర్థమవుతుందనా? నెక్స్ట్ let's start over the Kingdom Monera. Yes, very good. Let's. So let's start our topic Kingdom Monera. మనం ఇందాక చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? This all are comes in the unicellular prokaryote. No cell organelles. No cell organelles. మరి ఏముంటాయి సెల్ ఆర్గనెల్స్? ఓన్లీ రైబోజోమ్స్ ఉంటాయి, అవునా? నో న్యూక్లియస్. సో ఇలాంటివన్నిటిని ఇక్కడ తీసుకొచ్చాం, మనము కింగ్డమ్ మొనెరా తీసుకొచ్చాం. సో దీని మనకి ఏమొస్తున్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా అండ్ యాక్టినోమైసిస్ అనే 4 టాపిక్స్ గా మళ్ళీ డివైడ్ చేశాం. కింగ్డమ్ మొనెరా ఈస్ ఫర్దర్ డివైడ్ టు 4 టాపిక్స్, దట్ ఈస్ ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా అండ్ యాక్టినోమైసిస్. సో 1 by 1 వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ ఫ్లో చార్ట్స్ ఆఫ్ అబౌట్ దిస్ బ్యాక్టీరియా. ఫ్లో చార్ట్స్ ఎందుకు సార్ అంటే మనకు ఇందాక చెప్పుకున్నాం క్విక్ రిఫరల్ కావాలి, అవునా? అంటే ఎంటైర్ ఒకసారి చదవలేం కదా. ఎస్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ absent, న్యూక్లియస్ ఓకేనా, కరెక్టే. న్యూక్లియస్ నాట్ వెల్ డెవలప్డ్, ఓకేనా? న్యూక్లియస్ నాట్ వెల్ డెవలప్డ్, కానీ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఓకేనా? న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫర్దర్ డివైడ్ 3 లేయర్స్, ఓకేనా? గ్లైకోకాలిక్స్, క్యాప్సూల్, ఓకేనా? న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఓకేనా? న్యూక్లియస్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్ ఇన్, ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓకేనా? న్యూక్లియస్ ఉంటుందా ఉండదా అని. కానీ అంటే న్యూక్లియస్ చుట్టూ మెంబ్రెయిన్ ఉండదు, అందువల్ల ఇక్కడ ఏమంటాం మనము? న్యూక్లియస్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్ అంటాం, ఓకేనా? సెల్ చుట్టూ మెంబ్రెయిన్ ఉంటుంది, ఓకేనా? సో let us start with the bacteria flow chart. Yes, genetic material also naked. Next, so first discuss about the archaebacteria and eubacteria. So archaebacteria also called as primitive bacteria and eubacteria also called as true bacteria. Enduku primitive bacteria? First formed, okay na, నిజమైనవి eubacteria. So this archaebacteria comes in methanogens, halophiles and thermoacidophiles. అంటే మీథేన్ ప్రొడ్యూస్ చేసేటివి, ఓకేనా? మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేవి అన్ని అవుతాయి మిథనోజన్స్ అవుతాయి. మీథేన్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా కమ్స్ ఇన్ మిథనోజన్స్ విచ్ గ్రోయింగ్ ఆన్ ది సాల్టీ ఏరియా ఆర్ మెరైన్ ఏరియా. దిస్ కమ్స్ ఇన్ halophiles. నెక్స్ట్ హై టెంపరేచర్ acidic condition, they comes in thermoacidophiles. అంటే archaebacteria further divided 3 parts, methanogens, halophiles and thermoacidophiles, which will produce methane gas. This comes in methanogens. Halophiles salty area or marine area grow అవ్వని మనం halophiles అన్నాము. Thermoacidophiles అంటే ఓకేనా, దే గ్రోయింగ్ ఆన్ ది హై టెంపరేచర్ అండ్ acidic రీజియన్ లో గ్రో అవుతాయి. నెక్స్ట్ eubacteria చూడండి, on the basis of staining behavior. What is staining? That is gram positive and gram negative. Okay, na? Gram is a scientist. He classified the bacteria into 2 parts, okay, na? By the crystal violet color. Okay, na? దేంట్లో స్టెయిన్ చేసినా కూడా క్రిస్టల్ వైలెట్ కలర్ లో స్టెయిన్ చేసినప్పుడు ఏవైతే వైలెట్ కలర్ ని అబ్జర్వ్ చేసుకున్నాయో వాటిని గ్రామ్ పాజిటివ్ అంటాము, దేని వాడిని గ్రామ్ నెగిటివ్ అంటాము. సో మనం దీని గురించి మనం సెకండ్ ఇయర్లో డిస్కస్ చేస్తాం. సెకండ్ ఇయర్లో మనకు బ్యాక్టీరియా అనే చాప్టర్ ఉంది, అక్కడ డిస్కస్ చేస్తాం గ్రామ్ పాజిటివ్ అంటే ఏంది, గ్రామ్ నెగిటివ్ అంటే ఏంది, ఓకేనా? నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోకై, బాసిల్లై, అదేవిధంగా స్పైరిలం అండ్ విబ్రియో. అంటే యూ బ్యాక్టీరియా మన ట్రూ బ్యాక్టీరియా అన్నాం కదా, ఎందుకంటే ఈ షేప్స్ ఆధారంగా, ఓకేనా, గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ ఆధారంగా విల్ బి డివైడెడ్. సో నెక్స్ట్
they are comes in autotrophs and heterotrophs. So let us discuss about the nutrition. Start our nutrition. Join. Bacteria nutrition. ఎందుకంటే న్యూట్రిషన్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్. సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ ది ఫోటో ఆటోట్రోప్స్. వాట్ ఈస్ ఫోటో ఆటోట్రోప్స్ అంటే ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకేనా, ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకేనా, ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని సన్లైట్ అబ్జార్బ్ చేసుకొని ఓకేనా దే ప్రొడ్యూస్ ఎనర్జీ. సో ఫోటో ఆటోట్రోప్స్ ఇస్ నథింగ్ బట్ the presence of sunlight okay utilizing the energy and produce the energy preparation of food is called as photoautotrophs. Next, chemoautotrophs. The energy will be comes in inorganic chemicals. ikkademo sunlight ikkade vastaru ikkada inorganic chemicals. ivi kuda autotrophs one type of autotrophs but ఇక్కడ ఏం చేస్తుంది ఇనార్గానిక్ కెమికల్స్ ని యూటిలైజ్ చేసుకొని వాటిని ఆక్సిడేషన్ చేయడం ద్వారా ఓకేనా దే యూటిలైజ్ ద ఎనర్జీ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఇస్ కాల్డ్ యాజ్ కీమో ఆటోట్రోఫ్స్. నెక్స్ట్, హెటరోట్రోఫ్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఆర్గానిక్ సోర్సెస్. అంటే ఆటోట్రోఫ్స్ లో నో నీడ్ ఆఫ్ ఎనీ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఓకేనా, కీమోలో ఏం కావాలి, ఇన్ఆర్గానిక్ కెమికల్స్ కావాలి. ఎస్, గుడ్ ఈవినింగ్ మహేష్. Welcome to botany class. Next, photoheterotrophs. Photoheterotrophs అంటే ఇక్కడ ఆటోట్రోఫ్స్ ఫర్దర్ డివైడెడ్ టూ టైప్స్ అన్న, ఫోటో ఆటోట్రోఫ్స్, కీమో ఆటోట్రోఫ్స్. అదే విధంగా హెటరోట్రోఫ్స్ ఫర్దర్ డివైడెడ్ టూ పార్ట్స్. ఫోటో హెటరోట్రోఫ్స్ ఇక్కడ మనకు ఎనర్జీ విల్ బి సన్లైట్. ఓకేనా, దానికి కావాల్సిన ఎనర్జీ ఎలా వస్తుంది మనకు, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ నుంచి sunlight ద్వారా they will be utilize the energy. Next, chemoheterotrophs. Presence of chemicals and depend on the others. So chemical substances ద్వారా they will be formed. And chemoheterotrophs further divided to three parts. That is parasites, saprophytes. Parasites. Next ఇక్కడ symbionts అన్నాం. ఓకేనా, parasites, saprophytes and symbionts అని త్రీ పార్ట్స్ మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. అంటే పారాసైట్స్ విచ్ హ్యావ్ కాజ్ ద డిసీజెస్. ఓకేనా, సాప్రోఫైట్స్ విచ్ గ్రోయింగ్ ఆన్ ది డీకంపోజింగ్ మెటీరియల్స్. సింబయాంట్స్ రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉంటాయి. లైక్ లెగ్యూమ్ ప్లాంట్స్, రూట్ నాడ్యూల్స్ అంటాం మనం, అవునా, బై లెగ్యూమ్స్. లెగ్యూమ్ ప్లాంట్స్ లో మనకు రైజోబియం బ్యాక్టీరియా వస్తుంది, అవునా. సో ఇవి మనకు జస్ట్ బ్రీఫ్ అబౌట్ ది బ్యాక్టీరియా యొక్క న్యూట్రిషన్ టాపిక్. నెక్స్ట్, అంతా జస్ట్ ఒక ఐడియా, అంటే ఈ ఆర్కి బ్యాక్టీరియా అంటే ఏంది, యూ బ్యాక్టీరియా అంటే ఏంది, దీంట్లో ఏ పార్ట్స్ వస్తాయి, న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఒక మీకు బ్రీఫ్ ఐడియా కోసం అన్నట్టు. నెక్స్ట్, ఫ్లో చార్ట్ అనేది జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా. నెక్స్ట్, సైనోబాక్టీరియా ఆల్సో కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గీ. ఎగ్జాంపుల్స్ కమ్స్ ఇన్ నాస్టాక్ అండ్ అనబినా. నాస్టాక్ అండ్ అనబినా. సైనోబాక్టీరియా సంబంధించి ఒక ట్రైకోడెస్మియం ఎరిథ్రియం. ట్రైకోడెస్మియం ఎరిథ్రియం కాజ్ ద రెడ్ కలర్ టు రెడ్ సీ. ట్రైకోడెస్మియం ఎరిథ్రియం కాజ్ ద రెడ్ కలర్ టు రెడ్ సీ. నెక్స్ట్, మైకోప్లాస్మా ఇస్ ద నో సెల్ వాల్. మైకోప్లాస్మా ఇస్ ఏ కాజ్ ద నో సెల్ వాల్. అంటే మనం ఎప్పుడు చెప్పుకున్నాం, ఆర్కే బ్యాక్టీరియా, సైనోబాక్టీరియాలో సెల్ వాల్ ఉంటుంది. ఇట్స్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. బట్ సెల్ వాల్ కంప్లీట్ గా లేనివి ఏమొస్తాయి, మైకోప్లాస్మా. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం, ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్, ఇట్ కాజ్ ద విచెస్ బ్రూమ్ డిసీజెస్ అండ్ ప్లూరోనిమోనియా అండ్ మైకోప్లాస్మల్ యురేథ్రిటిస్ అనే త్రీ టైప్ ఆఫ్ డిసీజ్ ని కాజ్ చేస్తాయి, ఓకేనా. విచెస్ బ్రూమ్స్ ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్, ఎనిమల్స్, అదేవిధంగా క్యాటిల్స్. మనకి ఇది 2 మార్క్ క్వశ్చన్ గా అడిగే ఛాన్స్ ఉంది. ఐపీలో 2 మార్క్ క్వశ్చన్ గా అడిగే ఛాన్స్ ఉంది. మైకోప్లాస్మా ఏ టైప్ ఆఫ్ డిసీజ్ కాజ్ చేస్తుంది, 3 టైప్స్, ఓకేనా, విచెస్ బ్రూమ్స్, ప్లూరోనిమోనియా అండ్ మైకోప్లాస్మా యురేథ్రిటిస్ అనే 3 టైప్ ఆఫ్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్, యాక్టినోమైసిటీస్ ప్రొడ్యూస్ యాంటీబయాటిక్స్, ఓకేనా. దీనికి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. నౌ
characteristics of archaebacteria. ఓకేనా మనం ఇందాక చెప్పుకున్నాం. వాట్ ఇస్ archaebacteria? These are primitive bacteria. ఓకేనా స్టార్టింగ్ ఆఫ్ బ్యాక్టీరియా. నార్మల్ బ్యాక్టీరియా is called as primitive bacteria. ఓకేనా ఎనీ డౌట్స్ మెసేజ్ మీ ఇన్ చాట్ బాక్స్. ఎందుకంటే ఈ క్లాసిఫికేషన్ మీద అదేవిధంగా ఇందాక ఫ్లో చార్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా క్లాసిఫికేషన్ దేని బేస్ మీద ఆధారంగా క్లాసిఫై చేశారనేది. ఓకేనా సో ఒక బీ కేర్ఫుల్ ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. బ్యాక్టీరియా అంటే ఏంది, బ్యాక్టీరియా అంటే ఏంది, వాటి మధ్య డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి. ఓకేనా నేను చెప్పాను మీకు ఏదైనా కంపారిజన్ చేస్తూ చదవాలి. చేస్తున్నాను సారీ ఇందాక బై మిస్టేక్ రాశాను. మైకోప్లాస్మల్ యూకారియోట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. That comes in human. Okay, no, sir. Very good. Sorry for the mistake. Right. Next. Following are the important about the archaebacteria. What is archaebacteria? These are primitive bacteria. మరి ఎక్కడ గ్రో అవుతాయి ఇవి? They are obligate, compulsory, must be facultative anaerobes. Anaerobes అంటే absence of oxygen. Absence of oxygen. They flourish and absence of the oxygen. That why only can undergo methanogens. అంటే archaebacteria is one of the obligate, compulsory, facultative anaerobes. They growing on the anaerobic condition on the absence of oxygen, so called as methanogenesis. Okay, production of methane is called as methanogenesis. Next, the cell membrane of the archaebacteria is composed of lipids. Okay, a most important point. అంటే archaebacteria యొక్క cell wall is made by lipids. Cell membrane is made by lipids. Next, the rigid cell wall provides the shapes and support to the archaebacteria. It also protects the cell from bursting and hypotonic condition. అంటే హై టెంపరేచర్ నుంచి కానీ హైపోటోనిక్ కండిషన్ నుంచి కానీ ఓకేనా ద సెల్ వాల్ విల్ బి ప్రొటెక్ట్. అంటే అంత హార్డ్గా అంత నాన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఆర్కిబ్యాక్టీరియా యొక్క సెల్ వాల్. చూడండి మరి ఎలా ఉంటుంది. సెల్ వాల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సూడోమ్యూరిన్ విచ్ ప్రివెంట్ ద ఆర్కిబ్యాక్టీరియా ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎంజైమ్ లైసోజైమ్. ఓకేనా ద సెల్ వాల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సూడోమ్యూరిన్. ఎందుకు? They prevent the archaebacteria from effect of lysozyme enzyme. What is lysozyme enzyme? It's one of the hydrolytic enzyme. Okay, na? Lysozyme is the one type of hydrolytic enzymes. So easy ga cell wall ni digest chestundi. Okay, na? Lysozyme easily. Okay, na? Lysozyme enzyme is easily digest the cell membrane. Next. These do not possess the membrane-bound organelles such as nuclei, endoplasmic reticulum, Golgi bodies, mitochondria, and lysosomes and chloroplast are absent. The archaebacteria is non-cellular organisms. మరి ఏముంటాయి ఇక్కడ మనకు ఓన్లీ ribosomes మాత్రమే ఉంటాయి. They also growing on the variety of environments are hence called as extramophils. అంటే దే గ్రోయింగ్ ఆన్ ది ఆల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్లో తీసుకుంటే శాండ్ కానీ ఇసుక కానీ ఏదైనా ఇలా మన హ్యాండ్లో తీసుకుంటే ఒక థౌజండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే దే విల్ బి గ్రోయింగ్ ఆన్ ది ఆల్ ఏరియాస్. ఓకేనా ప్లాంట్స్లో కానీ ఎనిమల్స్లో కానీ ఓకేనా అన్ని ప్లేస్లో దే విల్ బి గ్రో. ఏమన్నాం ద వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ హెన్స్ కాల్డ్ యాస్ extramophils. It can survive in acidic nature and alkaline nature and water regions and also high temperature regions also. Okay, archaebacteria will be grow on acidic nature. Sulfur bacteria, okay, purple bacteria, they are growing on the high temperature region and acid region. Hot vents antam manam alanti region grow అవుతాయి. Salty area, desert, water, okay, అన్ని ప్లేస్ లో గ్రో అవుతాయి. Next, they can withstand the very high pressure more than the 200 degrees
centigrade atmosphere lo kuda they will be grow. And archaebacteria are indifferent toward the major antibiotic because they contain plasmid which have the antibiotic resistance enzyme. Okay na? Plasmid is the other than genetic material. Okay na? When the naked genetic material అన్నాం కదా, other than genetic material, one extra chromosomal DNA will be present. It's called as plasmid. Other than genetic material, extra chromosomal DNA. That is called as plasmid. ఏం ఫంక్షన్ చేస్తుంది ఇది మనకు? రికాంబినెంట్ DNA టెక్నాలజీలో యూజ్ అవుతుంది. యూజింగ్ యాజ్ ఏ వెక్టార్స్. Okay, this plasmids also using in RDNA technology as a vectors or carriers. Okay, so archaebacteria have the indifferent to major antibiotics. ఎందుకు? Plasmid ఉండడం వలన they give the resistance to enzyme. So మరి plasmid అంటే ఏంది? One of the extra chromosomal DNA other than genetic material. Next, the mode of reproduction by asexual known as binary fusion. ఆర్కిబ్యాక్టీరియాలో రిప్రొడక్షన్ జరుగుతుంది బైనరీ ఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, దే పెర్ఫార్మ్ ద యూనిక్ జీన్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ డివైడింగ్ ఆఫ్ డిఎన్ఏ. ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అంటాం మనం. ఓకేనా? నెక్స్ట్, ద డిఫరెన్స్ ఇన్ దే రైబోజోమల్ ఆర్ఎన్ఏ సజెస్ట్ దట్ ద డైవర్సి బోత్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. మనకు ఆల్రెడీ తెలుసు, మీకు చిన్న ఐడియా ఉంది. 70 years and 8 years type of RNA. Yes, going on Vijay. Welcome to botany class, Vijay. 70 years and 8 years type of ribosomes ఉంటాయి, prokaryotes and eukaryotes. మళ్ళీ బ్యాక్టీరియాకి వచ్చేసరికి 16 years RNA, 23 years అంటే ఇలా సబ్ యూనిట్స్ గా ఉంటాయి. సో దాని బేస్ ఆధారంగా దే విల్ బి డివైడెడ్ ఇంటూ, మనం ఇందాక చెప్పుకున్నాం, ఎవరు? కార్ల్ ఓస్ ప్రపోజ్డ్ ద 6 kingdom classification అని చెప్పాను. ఎందుకు? బేస్డ్ ఆన్ దిస్ రైబోజోమల్ RNA. ఈ స్ట్రక్చర్ ఆధారంగా దే డివైడ్ టు బ్యాక్టీరియా ఫర్ ద డివైడ్ టు ఆర్కియా అండ్ యూకారియాగా డివైడ్ చేశాడు. నెక్స్ట్, మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్కిబ్యాక్టీరియా. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్కిబ్యాక్టీరియా? ఇందా చెప్పుకున్నాం, దే ఆల్ ఆర్ కమ్స్ ఇన్ మిథెనోజన్స్. అంటే they produce methane gas. They produce methane gas. Okay, what is the methane gas? Also called as gobar gas. Okay, కొన్ని villages లో they are produced by gobar gas, by animal dung. Okay, the methanogens are present in the rumen of cattle. అంటే మనకి ఇవి rumen of cattle లో ఉంటాయి. వాటి యొక్క dung ని తీసుకెళ్ళిన they produce biogas, also called as methane gas. Okay, they are the organic matter that decompose and release the methane, which then used into cooking and lightening purpose. Okay, importance of archaebacteria. They produce methanogenic bacteria kabatti they growing on the animals, cattle యొక్క rumens లో ఉంటుంది కాబట్టి they produce methanogens. ఎందుకు? ఇక్కడ సెల్లోజ్ డైజెస్ట్ చేయడం కోసం వస్తాయి ఇవన్నీ. ఓకేనా? ద ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్ అండ్ రిలీజ్ ద మీథేన్ అండ్ ఆర్ గోబర్ గ్యాస్. ఎందుకోసం ఇది? విలేజెస్ లో కుకింగ్ పర్పస్ అండ్ లైటనింగ్, అంటే హౌస్ హోల్డ్ సప్లైయింగ్ కోసం దే యూజింగ్ ద మిథెనోజెనిక్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ ఆఫ్ మీథేన్ గ్యాస్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వన్, యూ బ్యాక్టీరియా. వాట్ ఈస్ యూ బ్యాక్టీరియా? Archaebacteria is a primitive bacteria. It's a true bacteria. It is a single cell prokaryotic microorganism also known as true bacteria. Okay, అంటే completely different to archaebacteria. Okay, eubacteria also called as true bacteria. They have a different type of characteristic and found under the various environment all over the world. Okay, except archaebacteria, almost all kinds of bacteria under this. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? 1000 టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ లో ఈ 999 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా కమ్స్ ఇన్ యూ బ్యాక్టీరియా. రిమైనింగ్ ఎక్సెప్ట్ ఏమవుతాయి? ఆర్కిబ్యాక్టీరియాకి వెళ్ళిపోతాయి. ఓకేనా?
Yes. What are the characters of eubacteria? మరి eubacteria characters ఇక్కడ చూద్దాం. చూడండి. These are called as true bacteria. ఇందా చెప్పుకున్నాం true bacteria. The cell wall is composed of peptidoglycans from the stiff cell wall and eubacteria. ఓకేనా? ఇక్కడ కంపారిజన్ రాసుకోవాలి. ఆర్కే బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ కు యూ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ కు వాటికి ఏముంది వీటికి ఏముంది. ఓకేనా? పెప్టిడోగ్లైకాన్ ఇంకా పెప్టిడో మ్యూరిన్ అంటాం. ఈ రెండు డిఫరెన్సెస్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ ఫ్లాజెల్లా ఆర్ యూజ్డ్ టు లోకోమోషన్. అంటే మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ద ఫ్లాజెల్లా ఆర్ యూజ్డ్ టు లోకోమోషన్. పెప్టిడోగ్లైకాన్ ఈజ్ అ వన్ టైప్ ఆఫ్ సెల్ వాల్. నెక్స్ట్ ఎ ఫ్యూ బ్యాక్టీరియా హ్యావ్ పిలి అంటే ఒక బ్యాక్టీరియా స్ట్రక్చర్ తీసుకుంటే ఓకేనా విచ్ హ్యావ్ ది ఫ్లాజెల్లా ఈజ్ మూవ్డ్ ఆన్ ది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ లోకోమోషన్. సర్ఫేస్ మీద ఉన్న స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ పిలి. వీటి గురించి మనకు నెక్స్ట్ సెల్ చాప్టర్లో వస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ద స్మాల్ అపెండేజెస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సెల్ దట్ అసిస్ట్ ద బ్యాక్టీరియా ఇంటూ యూజింగ్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్. అంటే ఒక టూ బ్యాక్టీరియాస్ మధ్య ఓకేనా జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు వన్ బ్యాక్టీరియా టు అనదర్ బ్యాక్టీరియా. అంటే ఈ పిలి యొక్క ఫంక్షన్ ఏంది? యూజింగ్ ఇన్ సెక్సువల్ రిప్రొడక్షన్. డిఎన్ఏది ఒక ప్లేస్ నుంచి ఇంకో సెల్లోకి ట్రాన్స్ఫర్ చేయడంలో ఓకేనా ఈ పిలి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్సో హెల్పింగ్ ఇన్ ది అసిస్ట్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్యాథోజన్స్ ఆన్ దేర్ host. So eubacteria also called as true bacteria. Cell wall is made up of stiff or hard substance that is peptidoglycan. Flagella usual in locomotion purpose. మరి దీని మరి డిఫరెంట్ ఫ్లాజెల్లాస్ ఉంటాయి. ఓకేనా? సింగిల్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు, ఎంటైర్ సర్ఫేస్ ఉండొచ్చు. సో ఫ్లాజెల్లా లేనివి కూడా ఉంటాయి. సో ఫ్లాజెల్లాతో పాటు మనకు పిలి అండ్ ఫింబ్రే ఉంటాయి. పిలి హెల్ప్ ఇన్ సెక్సువల్ రిప్రొడక్షన్. టూ బ్యాక్టీరియా సెల్స్ కాంటాక్ట్ అయినప్పుడు జెనెటిక్ మెటీరియల్ ఒకదాని నుంచి ట్రాన్స్ఫర్ చేయడంలో ఓకేనా ఇది కనెక్టివిటీ లేదా బ్రిడ్జ్గా ఉపయోగపడతాయి. దాంతోపాటు సర్ఫేసెస్కి అటాచ్మెంట్ చేయడంలో కూడా దే విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్ చూడండి మీకు డయాగ్రామ్ కూడా ఇచ్చాను ఇక్కడ మీకోసం. ద బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఓకేనా ఇది ఇక్కడ ఫ్లాజెల్లా ఉంది. ఓకేనా ఇట్ ఈస్ పిలి అండ్ ఫింబ్రే ఉంది. అండ్ నాక్డ్ జెనెటిక్ మెటీరియల్ ఉంది. ఎందుకంటే డయాగ్రామ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒక్కోసారి ఎగ్జామ్లో మనకు లేబెలింగ్ అడుగుతుంటాడు. ఓకేనా? అంటే లేబెలింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ సెల్ వాల్ ఇట్ ఇస్ అ గ్రామ్ స్టెయిన్ ద క్లాసిఫైడ్ టు గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకేనా? మనం ఇందా చెప్పుకున్నాం క్రిస్టియన్ గ్రామ్ the scientist classified the bacteria into two parts. Okay, that is gram positive and gram negative bacteria. Okay, gram negative is harmful to human beings. Then gram positive is beneficial to human health. Next, two examples of eubacteria are rhizobium and clostridium. The examples contain rhizobium and clostridium. Okay, rhizobium is a symbiotic association with the legume plants. ఓకేనా అర్థమైందా? నెక్స్ట్ దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ బ్యాక్టీరియాస్. చూడండి కోకై, బాసిల్లై అండ్ అదర్స్ టైప్. బాసిల్లై అంటే రాడ్ షేప్, స్పెరికల్ షేప్. కోకై మీన్స్ స్పెరికల్ కేక్. మళ్ళీ ఫర్దర్ డివైడ్ టు డిప్లో కోకై. చూడండి 2 కోకై అంటే వాటి ఏమంటాం డిప్లో ఉంటాయి. 3 ఉంటే ట్రై. నెక్స్ట్ చైన్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ స్ట్రెప్టో కోకై. 4 ఉంటే టెట్రా. 8 ఉంటే సార్సినా. మళ్ళీ దీని మళ్ళీ బ్యాక్టీరియల్ నేర్చుకుంటాం. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దిస్. ఇక్కడ ఏం చెప్పట్లేదు ఎందుకు అనుకుంటున్నారా? మనం దీని గురించి మనం నెక్స్ట్ బ్యాక్టీరియా క్లాస్ నేర్చుకుంటాం. ఓకేనా? సో కోకై ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్పెరికల్ షేప్. ఓకేనా? రాడ్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ బాసిల్లై. స్పైరిల్లై స్పైరల్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ స్పైరిల్లా. ఓకేనా? కామా షేప్డ్ విబ్రియో. స్టెఫైలోకోకస్ అంటే బంచ్ ఆఫ్ కోకస్. ఓకేనా? వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మొత్తం మనం సెకండ్ ఇయర్ చాప్టర్లో నేర్చుకుందాం.
జస్ట్ ఐడియా అన్నట్టు బ్యాక్టీరియా యొక్క షేప్స్ ఎలా ఉంటాయి, స్పైరల్ షేప్ ఎలా ఉంటుంది, కోకస్ అంటే ఏంది, ఓకేనా, బ్యాసిల్లై రాడ్ షేప్, ఓకేనా. నెక్స్ట్ cyanobacteria. Cyanobacteria is the one of the large group in the phylum of the kingdom bacteria. అంటే ఆర్కేబ్యాక్టీరియా యూబ్యాక్టీరియాలో కంపేర్ చేసుకుంటే cyanobacteria is one of the large group of the phylum. It's one type of different species. ఎందుకు అంటే they have the photosynthetic, ఓకేనా, ప్లాంట్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దే హ్యావ్ డూయింగ్ ఆక్సనిక్ ఫోటోసింథసిస్, ఓకేనా. ఇందాక చెప్పిన ఆర్కేబ్యాక్టీరియా యూబ్యాక్టీరియా కన్నా కంప్లీట్ డిఫరెన్స్ ఇది. ఎందుకు? దే డూయింగ్ ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్. అదేవిధంగా నైట్రోజన్ ఫిక్సేషన్. మరి నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్కడ అవుతాయి మనకు? దే ఆర్ యూనిసెల్యులర్ ఫిలమెంటస్ సైనోబాక్టీరియా హ్యావ్ ది హెటరోసిస్ట్ specialized structures called as heterocyst. Unicellular filamentous cyanobacteria and colonial bacteria కూడా ఉంటుంది, ఓకేనా. colonial అంటే వన్ ప్లేస్ లో ఉంటాయి, మొత్తం ఒక కాలనీగా ఫామ్ అవుతాయి, ఓకేనా. నాస్టాక్ అండ్ అనబినా వస్తున్నాయి. The heterocyst is made up of one type of specialized structures is called as fixing nitrogen fixation. Next, role of cyanobacteria. Okay, the role of cyanobacteria is found in nearly all environments. ఎందుకంటే they perform photosynthesis and releasing of oxygen. అవునా? అదేవిధంగా live the symbiotic association with the lichens, ferns and liverworts. The bryophytes, gymnosperms, pteridophytes తో symbiosis చేసుకుంటూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉంటూ they produce nitrogen. Next, cyanobacteria and also called as best biofertilizers. ఓకేనా, రైస్ ఫీల్డ్ లో కానీ వీట్ ఫీల్డ్ లో కానీ యూజింగ్ యాజ్ ఏ biofertilizers. It survives in the soil or surface of rocks, often laying the dormant time to drought and awaking that during wet periods to divide and grow. ఓకేనా, cyanobacteria can survive in సాయిల్, అదేవిధంగా రాక్స్ యొక్క సర్ఫేస్ మీద గ్రో అవుతూ, ఓకేనా, రాక్స్ ఏం చేస్తుంది? కొలాప్స్ చేస్తుంది, ఓకేనా. మనం చెప్పుకున్నాం లైకెన్స్ తో సింబయాటిక్ కదా, ఓకేనా. దే ప్రొడ్యూస్ సమ్ కెమికల్స్ ఆ రాక్స్ ని డిజాల్వ్ చేయడం ద్వారా సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా దే విల్ బి గ్రో అండ్ బయో ఫర్టిలైజర్స్ ఇన్ రైస్ ఫీల్డ్స్. నెక్స్ట్, అదర్ స్పీసీస్ కెన్ థిక్ మ్యాట్స్ ఫార్మ్ ద మెరైన్ ఎన్విరాన్మెంట్ and freely floating the nutrients rich bodies called as algal blooms. ఓకేనా, అంటే ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సైనోబాక్టీరియా, లగ్జరియంట్ గ్రోత్ ఆఫ్ సైనోబాక్టీరియా ఫార్మ్ ద ఆల్గల్ బ్లూమ్స్. అంటే ఎన్విరాన్మెంట్ తీసుకుంటే, వాటర్ సర్ఫేస్ తీసుకుంటే ఇక్కడ మొత్తం దే విల్ బి గ్రో లైక్ దిస్. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ algal blooms. Luxuriant or rapid multiplication of cyanobacteria form the algal blooms. Okay, by the cyanobacteria enter into period of rapid cell division. This algal blooms dangerous to other organisms. Cyanobacteria produce toxic chemicals to illness and consumed. ఓకేనా, అర్థమైందా? అంటే సైనోబాక్టీరియా నుంచి హెల్ప్ఫుల్గా ఉన్నాయి అండ్ హార్మ్ఫుల్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఆల్గల్ బ్లూమ్స్ ఫామ్ చేస్తాయో ఇస్ కాజ్ ద యూట్రోపికేషన్ అంటాం దాన్ని. యూట్రోపికేషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఈ వాటర్లో మొత్తం మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండి మొత్తం వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? వేరే ఆర్గానిజమ్స్ గ్రో అవ్వు. అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇట్ ఈస్ డేంజరస్ టు అదర్ ఆర్గానిజమ్స్ బై యూట్రోపికేషన్. ఓకేనా, రిమూవింగ్ ఆఫ్ ఆల్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్. అప్పుడు ఆక్సిజన్ సప్లై అవ్వదు కిందికి. సో ఆటోమేటిక్గా దే విల్ బి డై అదర్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్, సమ్ బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకేనా, జస్ట్ అన్ ఐడియా, ఓకేనా, మరి అంత ఇంపార్టెంట్ కాదు, ఓకేనా, జస్ట్ అన్ ఐడియా. ఓకేనా, ప్లమెటరీ ట్యూబర్క్యులోసిస్ కాజ్ బై మైకోబాక్టీరియం, డిఫ్తెరా, కలరా, లెప్రసీ, టెరోసిస్, tetanus, plague, gonorrhea, syphilis, and salmonellosis.
దాని యొక్క ఏజెన్సీ, దాని యొక్క బ్యాక్టీరియా నేమ్స్ ఇవి. ఓకేనా, జస్ట్ అన్ ఐడియా కోసం. ఓకేనా, మళ్ళీ మనకు సెకండ్ ఇయర్ టాపిక్లో మళ్ళీ వస్తుంది. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దట్. మనకు టెక్స్ట్ బుక్లో జస్ట్ ఏమి ఇచ్చాడు, సిట్రస్ క్యాంకర్ ఇచ్చాడు, అదేవిధంగా సమ్ 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకేనా, జస్ట్ అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్, కాటన్లో లీవ్ స్పాట్ డిసీజ్ కాల్డ్ బై xanthomonas malvacearum. రైస్లో లీఫ్ బ్లైట్ డిసీజ్ బై xanthomonas oryzae. నెక్స్ట్, సిరియల్స్లో బ్యాక్టీరియల్ బ్లైట్ బై xanthomonas పివి ట్రాన్స్లెన్స్. నెక్స్ట్, వాల్నట్స్లో బ్యాక్టీరియల్ బ్లైట్ డిసీజెస్. ఒక్కటి చూసుకోండి చాలు. ఓకేనా. నెక్స్ట్, మరి మన దగ్గర రిప్రొడక్షన్ ఈజ్ కాస్డ్ బై డిఫరెంట్ టైప్స్. Asexual reproduction is by binary fusion, reproducing through the conidia, and sometimes mostly by binary fusion. ఓకేనా, sometimes cyst formation అంటే దాని చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మనకు స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, దాంట్లో బ్యాక్టీరియల్ సెల్స్ ఆర్ బ్యాక్టీరియల్ కాలనీస్ ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటే మనము ఎండోస్పోర్ ఫార్మేషన్. అంటే సమ్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఈ సిస్ట్ ఫార్మేషన్ ద్వారా దాంట్లో ఎండోస్పోర్స్ ఫామ్ అయి బ్యాక్టీరియా విల్ బి డెవలప్డ్ బై ద రిప్రొడక్షన్ బై అసెక్సువల్ రిప్రొడక్షన్. మరి సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది మనకు? 3 టైప్స్, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్ అండ్ కాంజుగేషన్. ఓకేనా, జస్ట్ ఐడియా. ఓకేనా, asexual reproduction mostly by binary fusion and cyst formation and endospore formation, sometimes budding and conidia. ఓకేనా, sexual reproduction is 3 types. ఓకేనా, అర్థమైందా? Any doubts? So let us move our Eamcet model questions. Okay, వెళ్దామన్నా. So let us move our Eamcet model questions. Any doubts? Message me in chat box. From Monday we have regular classes. From Monday we have regular classes. అంటే 4 to 5 botany, 5 to 6 zoology ఉంటుంది. Okay, right? So Monday we have regular classes, that botany and zoology continue ఉంటాయి. 4 to 5 botany ఉంటుంది, 5 to 6 zoology class ఉంటుంది. Okay, don't miss it. Right, let us start our Eamcet model questions. చూడండి, కరెక్ట్ అన్నాడు, ఫస్ట్ చూసుకోవాలి కరెక్ట్ అన్నాడా ఇన్కరెక్ట్ అన్నాడా. అబౌట్ ది స్టేట్మెంట్స్ అన్నాడు. చూడండి, methanogens are archaebacteria which produce methane in marshy areas. ఓకేనా, methanogens are methanogens one type of archaebacteria. eukaryotes తెలుసుకోవాలి. నెక్స్ట్, Nostoc is a filamentous blue-green algae which fix the atmospheric nitrogen. So 1 and 2 correct అయినా, 1 and 2 correct అవునా కదా. Methanogens are one type of primitive bacteria which comes in archaebacteria. True bacteria comes in eubacteria. So Nostoc comes in cyanobacteria, also called as blue-green algae. So 1 and 2 correct అయినాయి. సో అప్పుడు 1 and 2 ఎక్కడ చూసుకోవాలి. బి అండ్ డిలో మనకు 1 and 2 ఉంది, అవునా. సో ఏ అండ్ సి ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది, అవునా కదా. ఏ అండ్ సి ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు 3 and 4లో చూసుకోవాలి. నెక్స్ట్, కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా సింథసైజ్ సెల్యులోజ్ ఫ్రమ్ గ్లూకోజ్ అన్నాడు. కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా అన్నాడు. ఓకేనా. నెక్స్ట్, mycoplasma lack a cell wall and can survive without oxygen. నేను ఇందాక చెప్పాను, mycoplasma one type of primitive bacteria, they have the no cell wall. సో ఆటోమేటిక్గా 4 రైట్ అవుతుంది. సో థర్డ్ వన్ రాంగ్. ఓకే, అర్థమైందా? 1, 2 ఎస్, methanogens are growing on the gut or rumen of cattle, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. సో దే ఆల్సో గ్రోయింగ్ అని మార్షీ ఏరియా అంటే వన్ టైప్ ఆఫ్ ఆల్కలైన్ కండిషన్, వెట్ కండిషన్. ఓకేనా, వెట్ కండిషన్. సో మరి ఇక్కడ 3 ఎందుకు రాంగ్ అవుతుంది? కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా సింథసైజ్ సెల్యులోజ్ అన్నాడు.
మనకు ప్రోకారియోట్స్ లో సెల్లోజ్ ఉంటుందా? ప్రోకారియోట్స్ లో సెల్లోజ్ ఉండదు. అదర్ దాన్ సెల్లోజిక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్, గో త్రూ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. Compared to many other organisms, bacteria as group show the most extensive metabolic diversity. Compared to many others, okay, bacteria show the extensive metabolic diversity. మనం ఇందాక చెప్పుకున్నాం they growing on all areas అన్నాం కదా, అవునా? they growing on all areas. Next, mycoplasma die in the absence of oxygen అన్నాడు. నెక్స్ట్, మైకోప్లాస్మా ఆడి మనకు వితౌట్ ఆక్సిజన్ గ్రో అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్, సైనోబాక్టీరియా ఆఫెన్ ఫార్మ్ ద ఆల్గల్ బ్లూమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్. ఇందాక చెప్పుకున్నాం లగ్జరియెంట్ గ్రోత్, rapid multiplication of cyanobacteria form the large number of cyanobacteria at one place. Yes, okay, right. Third one is correct. సో ఇక్కడ మనకి ఇక్కడ 1 కరెక్ట్ అయింది, 2 రాంగ్ అయిపోయింది. సో అప్పుడు 2 ఎక్కడ చూసుకోవాలి, ఏలో బిలో 2 ఉంది. సో ఆటోమేటిక్గా మనకు ఏ అండ్ సి రాంగ్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ ఎక్కడ మనకు బి అండ్ డిలో ఆన్సర్ ఉంది. బి అండ్ డిలో ఆన్సర్ ఉంది. సో ఇక్కడ ఏమన్నాడు, నో ప్యాథోజెనిక్ మైకోప్లాస్మా హ్యావ్ బీన్ రిపోర్టెడ్ సో ఫార్ అన్నాడు. ఓకేనా, ఫోర్త్ వన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే దే ప్రొడ్యూస్ యాంటీబయాటిక్స్. నో ప్యాథోజెనిక్ మైకోప్లాస్మా హ్యావ్ బీన్ రిపోర్టెడ్ సో ఫార్ అంటే దే ప్రొడ్యూస్ యాంటీబయాటిక్స్ కాబట్టి దే హ్యావ్ నో ప్యాథోజన్స్. ఎస్, వెరీ గుడ్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్కీ బ్యాక్టీరియా అన్నాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్స్ ఆర్ ట్రూ ఫర్ ఆర్కీ బ్యాక్టీరియా. చూడండి, presence of peptidoglycan cell wall, strict aerobes. Aerobics anaerobics చూసుకోవాలి మనం. ఫస్ట్, అమైనో యాసిడ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ బై మెథియోనైన్. ఇన్ ఇంక్లూడ్ మిథనోజన్స్. ఆర్కీ బ్యాక్టీరియాలో మనకు మిథనోజన్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ కరెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏ అనేది రాంగ్ అవుతుంది, అవునా? నెక్స్ట్ చూడండి, presence of peptidoglycan cell wall. ఆర్కీ బ్యాక్టీరియా మనకు పెప్టోగ్లైకాన్ ఉంటుంది, అవునా? సో నెక్స్ట్ ఏమాడు, స్ట్రిక్ట్ ఏరోబ్స్ అన్నాడు, నాట్ ఏరోబిక్స్. దీస్ ఆర్ అనారోబిక్స్ లో ఉంటాయి, ఏరోబిక్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఫాలోయింగ్ యాజ్ ట్రూ అన్నాడు, కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్, అమైనో యాసిడ్ ఇన్ ప్రోటీన్ అన్నాడు, దట్ ఈస్ సింథసిస్ ఆఫ్ మెథియోనిన్. ఆర్కే బ్యాక్టీరియా మనకి ఏమొస్తుంది, మిథనోజన్స్ కన్నా మెథియోనిన్ అనే అమైనో యాసిడ్ ఉంటేనే ఇక్కడ మిథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, 3 and 4 కరెక్ట్ అవుతాయి. అర్థమైందా? ఇంక్లూడ్స్ మిథనోజన్స్. అక్కడ మిథియోనిన్ అనే ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్స్ ఉండడం వలన దే ప్రొడ్యూస్ మీథేన్ గ్యాస్. ఓకేనా, దీస్ ఆర్ ఏరోబ్స్ అని. ఇక్కడ యానరోబిక్ రావాలి, ఇక్కడ ఏరోబ్ కాదు, అండ్ ఏరోబిక్ రావాలి, అప్పుడు 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పెప్టిడో గ్లైకాన్ కాదు, పెప్టిడో మ్యూరిన్ రావాలి. ఎస్, సోడో మ్యూరిన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్, ఫోర్త్ వన్, మ్యాచ్ ద కాలమ్ విత్ ది ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. నెక్స్ట్, స్ట్రెప్టోమైసిస్, రైజోబియం, నైట్రోమోనాస్ అండ్ అసిటోబాక్టర్. సో ఇక్కడ మనం ఏం చూసుకోవాలి? సో streptomyces is by the source of antibiotics. Streptomyces is a source of antibiotics. In the rhizobium bacteria form the nitrogen fixation in the root nodules. So మనకు B ఏమవుతుంది, 3 అవుతుంది, అవునా? సో B3 ఎక్కడో చూసుకోవాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆటోమేటిక్గా ఏ అండ్ బి రాంగ్ అవుతుంది, అవునా? మనకి ఏది ఫస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ చూసుకోవాలి, ఓకేనా? సో రైజోబియం ఫార్మ్ ద నైట్రోజన్ ఫిక్సేషన్. సో B3 ఎక్కడ చూసుకుంటే ఇక్కడ సి అండ్ డి లో ఆన్సర్ ఉంది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, నైట్రోసోమోనాస్ ఈస్ కాల్డ్ as nitrification. Nitrosomonas example for the nitrification. Yes, very good, Nana.
Anusha and Pavani. Vijay, are you understanding, Nana? Okay, so C is the answer. Next, read the following statement regarding to read the following statements regarding to archaebacteria అన్నాడు. Archaebacteria about the correct option అన్నాడు. Archaebacteria differ from the other bacteria in having different cell wall structures. So different structures అన్నాడు. So one is correct అవుతుంది. Archaebacteria differ from the other the different cell wall structure ఉంటుంది. Next, their cell wall is made up of cellulosic contain high amount of unsaturated fatty acids which is responsible for their survival extreme condition అన్నాడు. It is a non-cellulosic అవునా, నాకు ఆల్రెడీ తెలుసు non-cellulosic అవునా. సో చూడండి నెక్స్ట్ ఇక్కడ థర్మోఅసిడియోఫిల్స్ have dual ability to tolerate the high temperature as well as high acidity. So third option correct అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ yes, very good. B is the correct. 1 and 3 is correct అవుతాయి. వెరీ గుడ్ నాన్న. ఎందుకంటే నాన్ సెల్యులోసిక్ వస్తే అప్పుడు 2 కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే రైట్, వెరీ గుడ్. సో దిస్ ఇస్ ఐపీ మోడల్ క్వశ్చన్ అబౌట్ ది 2 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా, జస్ట్ మనకి ఇలా రాయాలి, మనకు 2 సెంటెన్స్ లో రాయాలి. దీనికి 1 మార్క్ ఉంటుంది, దీనికి 1 మార్క్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, హెటరోట్రోపిక్ బ్యాక్టీరియా. మినిమం 3 ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకేనా, ఇక్కడ 2 అని చూడండి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అన్నాడు. 2 రాస్తే మనకు 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ పర్పస్. సో టుమారో విల్ డిస్కస్ నెక్స్ట్ కింగ్డమ్ ఆఫ్ ది, దట్ ఈస్ ప్రొటిస్టా. ఓకేనా, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మెసేజ్ మీ ఆన్ చాట్ బాక్స్. ఓకేనా, డోంట్ వరీ, బీ కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి.